ఈరోజు మొత్తం కల్పంలో చాలా ఉన్నతోన్నతమైన రోజుగా ప్రతి ఒక్కరూ మనస్ఫూర్తిగా అనుభవం చేసుకోండి. ఈరోజు అతి ముఖ్యమైన రోజుగా పరమశివుడు, ప్రకృతిపతి అయిన ఆ పరమాత్ముడు, ఆ శివుడు మనకి దివ్యమైన చదువును తెలియజేసే దివ్య జ్ఞానాన్ని ప్రసాదించి దివ్య బుద్ధిని, దివ్య నేత్రాన్ని ఇస్తున్నారు. కాబట్టి చక్కగా అనుభవం చేసుకోండి. సంగమయుగము పరమ పవిత్రమైన యుగము. స్వయం భగవంతుడు వికారాల అగ్నిలో కాలిపోతున్న మానవుల్ని దేవతలుగా తయారు చేస్తున్నారు. చదువు చెప్తున్నారు, సహయోగి అవుతున్నారు. భాగ్యాన్ని ప్రసాదిస్తున్నారు. వర్తమానంలో కూడా చాలా భాగ్యాన్ని ప్రసాదిస్తున్నారు బాబా. ఈరోజు ప్రపంచంలో ఎంతోమంది ఆత్మలు గమ్యం తెలియక భ్రమిస్తున్నారు. కానీ బాబా పిల్లలు గమ్యం తెలిసింది, భ్రమించడం తగ్గింది. కానీ బేహద్ వైరాగ్య వృత్తి మాత్రం తక్కువైపోతుంది. ఈ సంగమయుగం పూర్తి అయిపోతే ఆత్మలన్నీ పరంధామకి వెళ్ళిపోతాయి. అక్కడ సంకల్పరహితమైనటువంటి స్థానంలో పాత్ర వచ్చే వరకు ప్రతి ఆత్మ అక్కడ నిస్సంకల్ప స్థితిలో, నిరాకారి స్థితులై ఉండిపోతుంది. మరి ఆ విషయం మనకు తెలిసినప్పుడు, సమయం లేదని తెలిసినప్పుడు, భగవంతుడి పాత్ర కూడా 3 పర్సన్ అంటే 3 సహయోగాలు, తల్లి, తండ్రి, టీచరు పూర్తయిపోయిందని తెలిసినప్పుడు మన జీవితం ఎలా ఉండాలంటే అన్నీ భగవంతుని కోసము అర్పణ చేసుకోవాలి. తనువుని,
యోగంలో కానీ సేవలో కానీ అర్పణ చేసుకోవాలి. మనసుని విశ్వ కళ్యాణం కోసం అర్పణ చేసుకోవాలి. వస్తు వ్యక్తి వైభవాలు, ఆస్తి ఐశ్వర్యాలు, సిరి సంపదలు అట్లిపై మమకారము పూర్తిగా తొలగించుకోవాలి. అవన్నీ కూడా భగవంతుడు సేవలో లోనుగా భావించి అర్పణ చేసేసుకోవాలి. ఈ జన్మ మర్చిపోకండి, భగవంతుడు లోనిచ్చిన జన్మ. భగవంతుడు లోనిచ్చిన జన్మ భగవంతుడు ప్రత్యక్షత కోసమే ఉపయోగించాలి. మనసా సేవ ద్వారా 9 లక్షల ఆత్మలు తయారవుతారని వాణిలో చెప్పారు బాబా. $16,108 మాల యజ్ఞానికి సహయోగి వినేవాళ్ళు తయారవుతారని చెప్పారు బాబా. ఇది రుద్రజ్ఞాన అశ్వమేధ యజ్ఞం. ఇది ఎవరైతే యజ్ఞానికి సహయోగి అవుతారో ఈశ్వరుడు యొక్క యజ్ఞానికి సహయోగి అవ్వాలి. ఈశ్వరుడు యజ్ఞాన్ని నడిపించే ఆత్మలకి సహయోగి అవ్వకూడదు. ఇది చాలా లోతుగా ఉండేటువంటి విషయం. మూడు కోట్ల ప్రజలు తండ్రి వచ్చారని ఒక్కరోజైనా మనసుతో వాళ్ళ మనసు అంగీకరిస్తే పరమాత్ముడు స్థాపించే రాజ్యంలోకి వచ్చేస్తారు. అనుభవం చేసుకోండి. ట్రాఫిక్ కంట్రోల్ కూడా వింది. బాబా వెళ్ళిపోతున్నావా తండ్రి? భాగ్య విధాతవు అపారమైన భాగ్యాన్ని, అద్భుతమైన భాగ్యాన్ని, లెక్క కట్టలేనంత సిరి సంపదలు ఇచ్చి కోర్టు ఉండదు, హాస్పిటల్ ఉండదు, పోలీస్ స్టేషన్ ఉండదు, అంత సస్యశ్యామలమైనటువంటి ప్రశాంతమైన రాజ్యంలోకి పంపిస్తున్నావా తండ్రి అని అనుభవం చేసుకోండి. జ్ఞానం తెలుసుకున్న ఆత్మల అజ్ఞానంలో, అంధకారంలో అశాంతితో అలమటిస్తున్నారు. జ్ఞానం తెలుసుకున్న మనము ఆత్మిక స్థితిలో, పరమాత్మ స్మృతిలో, డ్రామా యొక్క జ్ఞానంలో మనం ఉంటే అన్ని వికారాలు తొలగిపోతాయని చెప్పారు బాబా 2 రోజుల క్రితం వాణిలో. కాబట్టి అలాగ అనుభవం చేసుకోండి. స్వస్థితి, బాబా స్మృతి, డ్రామా యొక్క జ్ఞానము యొక్క స్మృతి, ఈ 3 స్మృతులు అన్ని వికారాలని తొలగిస్తుంది అని స్పష్టంగా
సృష్టికర్త, జ్ఞానసాగరుడు, పతిత పావనుడు, కర్మల గుహ్య గతిని సంపూర్ణంగా రచన చేసుకున్నవారు, ఆ పరిధిలో తన పాత్రని నిమిత్తం చేసుకున్నవాడు మనకు తెలియజేశారు. భగవంతుడు సూక్ష్మ నియమాలు వేరు, మన స్థూల నియమాలు వేరు. మన స్థూల నియమాలు సూక్ష్మాన్ని తీసుకురాలేవు. అదే కరెక్ట్ అయితే ఈ పాటికి సత్యోగం ఏనాడో వచ్చేసినాం. బాబా ఏమన్నారు? కామ వికారము, క్రోధము, లోభము, మోహము, అహంకారం మొన్న చెప్పారు కదా, ఇవన్నీ పోవాలి అంటే ఆత్మ స్వస్థితిలో ఉండాలన్నారు. స్వ అంటే ఆత్మస్థితిలో స్థితిలో అవ్వాలి. నేను ఒక ఆత్మని, పరంధామం నుంచి వచ్చాను, 84 జన్మలో 84 సంబంధికులతో పాత్ర అభినయించాను. ఇప్పుడు తండ్రి వచ్చారు, తండ్రి సంబంధంలో సత్పరులై సత్ఫలితాన్ని పొందాలి అని అనుభవం చేసుకోవాలి. ఇంకే జన్మలోనూ భగవంతుడు రారు. 84 జన్మల్లో ఒక్క జన్మ నన్నొక్కడినే తెలుసుకోండి, నన్ను ఒక్కడిని ప్రసారం చేయటానికి అన్నీ ఉపయోగించుకోండి, దానివల్ల అపారమైనటువంటి సౌభాగ్యము, పదమాపద భాగ్యం వస్తుందని బాబా చెప్పారు. మరి ఒక్క జన్మ కూడా ఆయనతో ఉండకుండా సంబంధికులతో ఉండి లోనిచ్చిన దాన్ని లోని కట్టకుండా ఉంటే అపారమైన నష్టం కూడా పొందుతాం. ఆజ్ఞ పాటిస్తే అపారమైనటువంటి ప్రాప్తిని పొందుతాం. ఆజ్ఞను ఉల్లంఘిస్తే సీత రాముడితో ఉంటూ మాయా బంగాళ లేడికి ఆకర్షితం కారణంగా శోకవాటికలోకి వెళ్ళిపోయింది. అలాగే అయిపోతుంది మన జీవితం కూడా. కాబట్టి ఒక్క జన్మ అడుగుతున్నారు ఆయన. అదైనా పుట్టినుంచి కూడా కాదు, బాబాను తెలుసుకున్నాక నుంచి అడుగుతున్నారు. ఈ ఒక్క జన్మ ప్రతి సంబంధము నాతో జోడించి 84 జన్మల సంబంధాలు సస్యశ్యామలంగా, శాంతియుతంగా, అనురాగంతో, ఆప్యాయంతో మీరు అభినయించండి అని చెప్తున్నారు బాబా. అక్కడ అలా అభినయించడానికి నేనే కారణభూతుడిని అవుతానని చెప్తున్నారు బాబా. మరి ఒక్క జన్మ కూడా ఆయన్ని అనుసరించకపోతే 84 జన్మలో ఒక్క జన్మ అనుసరించలేమా? ఒక్క జన్మ ఆజ్ఞాకారిగా అవ్వలేమా? ఆ ఒక్క జన్మ సర్వస్వ త్యాగిగా అవ్వలేమా? అవితే అద్భుతమైన ఫలితాన్ని పొందుతాం. భవిష్యత్తు కాదు, వర్తమానంలోనే పొందుతాం. మనలో భగవంతుడు కనపడతాడు. మన నయనాలు రెండు అగ్నిగుండాలుగా కనపడతాయి. మన పాత శరీరము దేవతా శరీరం కింద సాక్షాత్కారం అవుతుంది. బ్రహ్మబాబా పాత శరీరము శ్రీకృష్ణుడిగా సాక్షాత్కారం అయింది ఆదిలో. అలాగే మన పాత శరీరము భవిష్య పూజ్య దేవతా స్వరూపంగా భక్తులకి, వారసులకి సాక్షాత్కారం అవుతుంది. ఇంత అద్భుతమైన జన్మ, ఈ ఒక్క జన్మ, ఈ పవిత్రమైన జన్మ ఆయన కోసం అర్పణ చేయండి.
ఇంకెవరి కోసం అర్పణ చేయకండి. ధనాన్ని వ్యర్థంగా ఖర్చు పెట్టకండి. ఆస్తి ఐశ్వర్యాలు ఏది కూడా ఆయన ప్రత్యక్షతగా ఉపయోగించండి. మీ శరీరం సేవలైనా ఉపయోగించండి, లేదు చక్కగా గంటగా ఒక 5 నిమిషాలు 3 నిమిషాలు యోగం చేసుకోండి. చక్కగా యోగం చేసుకుంటూ వాణి చదువుకున్నా కూడా యోగంలోకి లెక్క వస్తుంది. అలా అనుభవం చేసుకోండి. ఈరోజు మనసా సేవలో మరి ఆదివారం పూట 9 లక్షల ఆత్మలు తీసుకురావాలి మనం. కోటి పుస్తకాల సేవలో 3 కోట్ల ఆత్మలను తీసుకురావాలి. త్యాగము తపస్సు సేవలో 16,108 మాలను తీసుకురావాలి. అంతిమలో క్యూ ఎవరి దగ్గర ఉంటుందన్నారు బాబా? ఇద్దరి దగ్గరే. ఎవరాళ్ళు? హనుమంతుడు, వైష్ణవదేవి. కాబట్టి ఈరోజు మనసా సేవలో శివబాబా అప్లికేషన్ పెట్టి పుట్టుకతో అందులైపోయినటువంటి ఆత్మలకి, పుట్టుకతోటే చెవులు వినపడక, కళ్ళు కనపడక, మాటలు రాక పాత్ర అభినయిస్తున్న ఆత్మల్ని పావనం చేసే సేవ చేయాలి ఈరోజు మనం. అర్థమైందా? శివబాబా ఏం పాపం చేశారు బాబా వీళ్ళు? పరంధామంలో ఆత్మ ఉన్నప్పుడు శరీరం ఉండదు, సూక్ష్మ శరీరం కూడా ఉండదు. నిస్సంకల్ప స్థితిలో 2500 సంవత్సరాలు కూడా వాళ్ళకి ఒక్కరోజులా గడిచేలా వరదానం ఇచ్చావు మీరు. సంకల్పం రహితం అవుతుంది. ఒక ఇన్వర్టర్ లాగా ఉండిపోతుంది. ఇన్వర్టర్ ఏం చేస్తుంది? కరెంట్ ఉన్నప్పుడు స్టోర్ చేసుకుని శక్తిని కరెంట్ లేనప్పుడు ఇస్తుంది. అలాగే ఈ సంగమయుగంలో స్టోర్ చేసుకుని మళ్ళీ పాత్ర వచ్చినప్పుడు కిందకు వస్తుంది. అంటే ఆత్మలన్నీ కూడా ఫస్ట్ కృష్ణుడు ఆత్మ, లాస్ట్ 780 కోట్ల ఆత్మ కూడా పరంధామంలో ఎంతో కొంత సమయము ముక్తావస్థలో పాత్ర అభినయిస్తుంది. అనుభవం చేసుకోండి. మనందరం కూడా కొద్ది సమయం తర్వాత సూక్ష్మతనం దాటి ఆత్మల పుట్టినిల్లైనటువంటి పరంధామకి వెళ్ళిపోతాము. అక్కడ మన పాత్ర వచ్చే వరకు సంకల్పరహితమైన పాత్రలో అక్కడ ఉండిపోతాము. బాబా పుట్టుక నుండి కూడా కళ్ళు కనపడక, చెవులు వినపడక, నాలికతో మాటలు రాక పాత్ర అభినయిస్తున్న ఆ అభాగ్యశాలి ఆత్మని చూడండి శివబాబా ఒక్కసారి.
ఎంత ఘోరాతి ఘోరమైన పాపం చేశారో ఈ సమాజంలో వాళ్ళకి డ్రామానుసారము కర్మక్షేత్రంలో కర్మల గుహిగతి ప్రకారము ఈ శిక్ష పడిందా బాబా? వాళ్ళు ఆత్మరూపంలో నీ పిల్లలే కదా తండ్రి. బాబా ఒక్కసారి ఈరోజు పవిత్రమైన రోజు, సత్యత్రేతాయుగంలో ఇటువంటి ఏది కూడా ఉండదు కదా బాబా. అక్కడ ఐ డాక్టర్ ఉండడు, అసలు హాస్పిటలే ఉండదు. శివబాబా ఒక్కసారి ఈ లోకం వస్తారా తండ్రి? ఒక్కసారి రండి బాబా. పరమాత్మా శివ, నీ ఆజ్ఞ లేనిదే ఏదీ జరగదు. ఒక్కసారి రండి బాబా. ద్వాపరయుగం నుండి ఈ సంగమయుగం పూర్తయ్యే వరకు ఏ ఆత్మలో కళ్ళు లేక, నీ అద్భుతమైన సృష్టిని చూడలేక, నీ అనురాగంతో కూడిన పాటలు వినలేక, నీ గురించి చెప్పటానికి వీలులేని మాటలు రాక, వాళ్ళు ఎలాగ అనుభవిస్తున్నారో, వాళ్ళు ఎలా జీవిస్తున్నారో, వాళ్ళు ఎలా పశ్చాత్తాపడ్డారో, వాళ్ళు నీ బిడ్డలై ఉండి నీ చేత శిక్షింపబడి కర్మల ఖాతాన్ని పూర్తి చేస్తున్నావా బాబా? ఒక్కసారి వాళ్ళందరినీ చూడండి బాబా. ద్వాపరయుగం నుండే కదా అశాంతి చీకటి అలమటించిపోయింది. కాబట్టి ఒక్కసారి చూడండి బాబా. ప్లీజ్ రండి బాబా కిందకి. ఎలాగ మధువనం వాణి చెప్పటం మానేశారు, పరంధామమే శాశ్వతంగా పెట్టుకున్నారు. నీ యొక్క అవతరణ ఆధారంగానే ఆ మధువనం స్థూలంగా అంత సుందరంగా తయారయ్యింది. ఇప్పుడు దాన్ని కూడా వదిలేశారు మీరు. ఎంత వైరాగ్య వృత్తి కలవారు బాబా మీరు. టీచర్ పాత్ర ఉన్నంత సమయము ఆ స్థానాన్ని ఉపయోగించుకున్నారు. టీచర్ పాత్ర అయిపోయింది, సద్గురు పాత్ర సద్గతి ఇవ్వటానికి సత్యమైన స్థానానికి వెళ్ళిపోయారా తండ్రి? ఈరోజు ఒక్కసారి వాళ్ళు మా సోదర ఆత్మలో, వాళ్ళు దేనికి, ఏ సమయంలో, ఏ యుగంలో ఈ నువ్వు సృష్టించిన అనంత సృష్టికి, సమాజానికి ఎంత ఘోరమైన విపత్తును కలగజేస్తే ఈ శిక్ష పడుతుంది బాబా. ఆత్మ పరంధామం నుండి వచ్చి సాకార శరీరాన్ని ధరించి కళ్ళు కనపడక, నీ అద్భుతమైన సృష్టిని చూడలేక, చెవులు వినపడక, మాటలు రాక ఇక్కడ పాత్ర అభినయించే వాళ్ళని ఒక్కసారి మీ దివ్య దృష్టితో చూడండి బాబా.
ఎంతమంది ఉన్నారు బాబా? ఎన్ని జన్మలు అనుభవించారు బాబా ఈ భయంకరమైన ఖాతాని? ప్రతి బిడ్డ నీ బిడ్డే కదా బాబా, ఆత్మరూపంలో. కాబట్టి చూసారా బాబా ఎంతమంది ఉన్నారు? వాళ్ళు ప్రతి జన్మలోనే ఎలాగ ఉన్నారా బాబా? లేదు, ఒక జన్మలో పాపము ప్రక్షాళన చేసి మళ్ళీ వాళ్ళకి వరదానాన్ని ఇచ్చేవా బాబా? ఇటువంటి మనసా సేవ ఏ యుగంలోనూ లేదు, ఎవరు నేర్పలేదు. ఒక నేర్పినా కూడా సంపూర్ణ సఫలత రాదు బాబా. చూసారా బాబా ఎంతమంది ఉన్నారు? మీరు వాణిలో ఏం చెప్పారు? నా దగ్గర అదృశ్యమైన టీవీ ఉంది, ఒకే ఒక్క సెకండ్లో ప్రపంచం అంతా చూస్తానని చెప్పారు మీరు. మరి ఎంతమంది ఉన్నారు బాబా? ఎన్ని జన్మలు అభాగ్యశాలి అంధకార జీవితాన్ని అనుభవించిన నీ పిల్లలు, నువ్వు సర్వశక్తివంతుడు, పరమ పవిత్రుడు, నువ్వు తలుచుకుంటే వాళ్ళ పాపాన్ని పటాపంచలం చేసి ఆ జన్మలోనే సెకండ్లో దృష్టి ఇవ్వగలదు. నువ్వు వైద్యనాథుడు. కానీ అలాగిస్తే ఇంకా కర్మలు చేసి పాపంపై పాపం పెరిగిపోయి మొత్తం జన్మలన్నీ కూడా అంధకారం అయిపోతాయని ఆ ఒక్క జన్మ 2 జన్మలో నీకు తెలిసిన ఫ్రాక్షన్ ప్రకారం ఆ విధంగా వాళ్ళకి శిక్షించావు కదా బాబా. ఆ శిక్షించటంలో కూడా కళ్యాణం ఉంది, శిక్షణలో కళ్యాణం ఉంది, శిక్షించటంలో కూడా కళ్యాణం ఉంది. మీ యొక్క దివ్యమైన కరుణ నా కళ్ళకి స్పష్టంగా కనపడుతుంది బాబా. అందరూ అనుభవం చేసుకోండి. పరంధామం నుంచి బాబా వచ్చారు ఈ లోకానికి, మనం ఆహ్వానం చేశాం. ఆనందంతో నాట్యం చేసుకుంటూ బాబా ఈ లోకం వచ్చారు. ఎందుకు పిలిచామో ఆ కార్యాన్ని చూడటానికి వచ్చారు. ఆ కార్యంలో ఉన్న రహస్యాల్ని పరిశీలించడానికి వచ్చారు. ఒక్క 2 నిమిషాలు అనుభవం చేసుకోండి. బాబా చూస్తున్నారు. ఎలా ఉన్నారు బాబా? ఇప్పుడు కూడా ఉన్నారు కదా బాబా. ట్రైన్లో కళ్ళు కనపడక కర్ర పెట్టుకుని ఏయో ఆట వస్తువులు అమ్ముకుని అక్కడ కూడా నీట్గా ఉండి భోజనం చేస్తున్నారు బాబా వాళ్ళు.
బాబా, ప్రపంచంలో ఏ మూగజీవికి కూడా ఇంత కఠినమైన శిక్ష పడలేదేమో అనిపిస్తుంది మనసుకి. నిజమే కదా బాబా? క్రిమి నుండి ఆకాశంలో ఎగిరే పక్షి వరకు ఏ జంతువుకి ఇలా పుట్టుకతో ఈ 3 అవయవాలు పూర్తిగా శిథిలమైపోయి ఆత్మని శిథిలమైపోయిన దేహంలో ఉంటూ పాత్ర అభినయించే ఈ సృష్టిలో ఎక్కడ లేదు బాబా, లేదు. మానవ జన్మ ఎంత ఉన్నతమైందో అంత శిక్షకి అర్హత ఉంది, ప్రాప్తికి అర్హత ఉంది. అట్లకి శిక్షకి అర్హత లేదు, ప్రాప్తికి కూడా అర్హత లేదు అట్లకి. బాబా, నిజమే కదా? ఏ జీవరాశికైనా ఉందా బాబా? సముద్రంలో ఎన్నో జీవరాశులు ఉన్నాయి, అడవిలో ఎన్నో మృగాలు ఉన్నాయి, పక్షులు ఉన్నాయి, క్రిమికీటకాలు ఉన్నాయి, ఎన్నో ఎన్నో చోట్ల ఉన్నాయి. ఏ ఒక్క మూగజీవికి ఈ 3 శిక్షలు లేవు కదా బాబా? బాబా, అటువంటి ఆత్మలకి మా పుణ్యంలో ఒక్కొక్క బిందువు తీసి ఒక్కొక్క ఆత్మకి పంచిపెట్టి మనస సేవ ద్వారా 9 లక్షల ఆత్మలు వస్తారన్నావు. నీ మనసుతో చూసేవి ఎంతమంది ఉన్నారో అంతమందికి నీ దృష్టి ద్వారా, నీ అలౌకిక హస్తం ద్వారా మా పుణ్యఖాతాన్ని వాళ్ళకి పంచిపెట్టి స్వర్గం తీసుకురండి బాబా. 111లోకి తీసుకురండి, 9 లక్షల ఆత్మలోకి తీసుకురండి. వాళ్ళ పాపము ఎంతో భయంకరమైనది. ఆ పాపము ఆ అవయవాలు పనిచేయక పశ్చాత్తాపంతో ప్రక్షాళన చేసుకున్నారు కదా బాబా. మరి వాళ్ళకి ఎన్ని జన్మలో అంధకారంతో భార్య ఉన్నా వాళ్ళకి వివాహం అయిందో లేదో కూడా తెలియదు కదా బాబా. వాళ్ళని ఎవరైనా పెళ్లి చేసుకుంటారా? వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఎంత కుమిలిపోతారు. వాళ్ళు కూడా ఈ పాపం చేయటం దాంట్లో భాగస్వాములు కాబట్టి వాళ్ళకి పుట్టారు. వాళ్ళ కళ్ళు లేక పశ్చాత్తాపడ్డారు. వీళ్ళ కళ్ళుండి అటువంటి బిడ్డలను చూసి ఏడ్చి రాత్రి పగలు కుమిలిపోతూ జీవక్షవంలాగా జీవితాన్ని గడిపారు వాళ్ళు. ఒకరితోటి పోయిందా ఇది? సంబంధికులకు కూడా అంటుకుంది. వాళ్ళని కూడా చూడండి బాబా, సంబంధికులను కూడా చూడండి. కొంతమంది పుట్టుకతో పోయింది, కొంతమందికి మధ్యలో పోయినాయి. ఒక్కసారి లోకబంధంలో ఉన్న ఆ సంబంధికులను కూడా చూడండి బాబా.
సృష్టిలో 84 లక్షల జీవరాశులు అంటారు. ఏ జీవరాశికి కూడా ఇటువంటి శిక్ష లేదు కదా బాబా. కాబట్టి మా పుణ్యంలో ఒక్కొక్క బిందువు తీసి ఒక్కొక్క ఆత్మకిచ్చి మేము అనుభవిస్తున్న ఆ స్వర్గ రాజ్యంలో మా పుణ్యమే కాబట్టి, మీరు ఇచ్చిన పుణ్యమే కాబట్టి, వాళ్ళు మాకు సోదరులు అవుతారు కాబట్టి, మీకు బిడ్డలకు బాబా ఆత్మరూపంలో నీ పిల్లలు అలాగ అయిపోయారని కూడా నీకు చింత ఉండదు. చట్టాన్ని, న్యాయాన్ని, ధర్మాన్ని శాశ్వతంగా అమలు చేసే నీవు వాళ్ళకి జన్మ 9 లక్షల ఆత్మలో వచ్చే జన్మని ప్రసాదించండి బాబా. వాళ్ళు ఎంత పోగొట్టుకున్నారో అంత అనేక రెట్లు సంబరపడతారు, సంతోషిస్తారు. భగవంతుడు నాకు ఇటువంటి జన్మ ఇచ్చారని వాళ్ళకు కూడా అనుభవం చేయించండి. వాళ్ళ సంబంధీకులకు కూడా వాళ్ళ కళ్ళుండి కూడా కన్నీళ్ళతో కుమిలిపోయారు. వాళ్ళకి చెవులుండి కూడా బంధువులు ఇటువంటి బిడ్డ పుట్టాడు, వీళ్ళకి ఎంత దురదృష్టవంతులు, వీళ్ళకి ఇంక పెళ్ళికి చేయటానికి కూడా ఎవరు రారు అని ఆ మాటలతో వాళ్ళ చెవులు నిండిపోయినాయి కదా బాబా. నీకు తెలుసు ఏ పాపం చేశారో, ఎవరిని ఎంత బాధ పెట్టారో, ఈ సమాజంలో నీ పిల్లల్ని ఇంకొకరిని ఎంత హింస పెట్టారో నీకు తెలుసది. కాబట్టి సంగమ యుగము అందరినీ కలపటానికి ఇచ్చిన యుగం కాబట్టి, పుణ్యం లేకుండా వాళ్ళు రాలేరు కాబట్టి, వాళ్ళు ఎక్కడున్నారో మాకు తెలియదు, మీకు తెలుసు. ఎక్కడో ఉన్న వాళ్ళకి ఎక్కడున్న మా పుణ్యం అంతా కూడా వాళ్ళకి పంచిపెట్టి, వాణిలో మీరు చెప్పిన మనసా సేవ చేయండి, తీవ్రగతిలో 9 లక్షల ఆత్మలు తయారైపోతారన్నావు. ఆజ్ఞ మేము పాటిస్తున్నాం, నీ ప్రతిజ్ఞ మీరు అమలు చేయండి, వాళ్ళకి ప్రాప్తినివ్వండి బాబా, తప్పకుండా ఇవ్వండి. ఒక్కసారి మీరు ఈ లోకం వచ్చినందుకు ఈ లోకంలో ఉన్న అందరి తరపుని ఈ కరోనాతో బాధపడుతున్న పాపం ఆ పిల్లలను కూడా చూడండి. బ్రాహ్మణాత్మలో ఇంకా వికారాల అగ్నిలో కాలిపోతూ నాది, నాకు, నా సెంటరు, నా జోను, నేను తయారు చేసుకున్నాను, ఇలాగా అమాయకత్వంలో, జ్ఞానంలో ఉండి అమాయకత్వంలో ఉన్న వాళ్ళని కూడా పావనం చేసేయండి బాబా. ఎందుకంటే వీళ్ళ పావనం అవ్వకపోతే వీళ్ళ వైబ్రేషన్స్ బయటికి వెళ్ళి ఇంకా వాళ్ళని చిత్రహింస పెట్టేస్తున్నాయి. ఎలాగైతే రాష్ట్రపతికి ఉరిశిక్షను కూడా తప్పించే వరదానం ఉంది, ఆయన రాష్ట్రానికి పతి, మీరు ఇంటర్ యూనివర్సల్ గాడ్, విశ్వానికి పతి మీరు. ఆయన ఒక్క ఇసుక రేణువు లాంటి ఈ భూమి మీద ఒక రాష్ట్రపతి, ఆయనకి అంత పవర్ మీరు ఇచ్చారు. మరి మీరెవరు? విశ్వపతి, అనంతమైన విశ్వానికి పతి మీరు, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు మీరు. కాబట్టి
మా పుణ్య బిందువులు సరిపోయాయా బాబా? సరిపోతాయి బాబా. ఎందుకంటే ఒక బిందువు దానం చేసినప్పుడు అనేక బిందువులు పెరిగిపోతాయి. ఇవ్వాలి అన్నప్పుడు పెరుగుతుంది అన్నావు మీరు. దాచుకోవాలి తీసుకోవాలన్నప్పుడు తరిగిపోద్ది అన్నావు. కాబట్టి మాకు ఇంకొక బిందువు కూడా పుణ్యం అవసరం లేదు. మాకు మీరుండగా మాకు ప్రాప్తి యొక్క పుణ్యం కూడా అది సూర్యుడి ముందు కొవ్వొత్తి లాంటిది. సూర్యుడి దగ్గరికి వెళ్ళి కొవ్వొత్తిడితే ఏంటి ఉపయోగం బాబా? కాబట్టి మీరున్నారు మాకు చాలు. సర్వకాల సర్వావస్థలందు కాపాడి రక్షించి మీ హృదయ సింహాసనంలో ఉంచుకునే మీరున్నారు మాకు చాలు. ఈరోజు వరకు త్యాగము, తపస్సు, స్నేహంతో కూడిన నిస్వార్థ సేవ ఉన్న ఆత్మల యొక్క పుణ్యాన్ని ఆ అభాగ్యశాలి అంధకారంలో అలమటిస్తున్న ఆత్మలు పరంధాము నుంచి కిందకొచ్చి ఆ పాప ప్రక్షాళన చేసుకునే ఆత్మలకి ప్రసాదించండి బాబా, ప్రసాదించండి. ఇంకా ఈ సంగమయుగంలో పూర్తయిపోయే లోపల ఇంకెవరైనా అందులు అవినా కూడా ఇన్ అడ్వాన్స్గా వాళ్ళకు కూడా ఆ పుణ్యాన్ని ప్రసాదించండి బాబా. $16,108 పుణ్యం తప్పకుండా ఉంటుంది కదా బాబా. వాళ్ళు తనువు, మనస్సు, ధనం, ఆస్తి, ఐశ్వర్యాలు, సిరి సంపదలన్నీ నీ ఒక్కడి కోసం అర్పితం చేస్తున్నారు కదా. 35 నుండి 50, 50 నుండి 95 వరకు వానిలో చెప్పిన పాయింట్లే కదా బాబా మీరు. అటువంటి వాళ్ళు 16,108 కదా వచ్చారు. వాళ్ళ పుణ్యము ఎన్ని బిందువులై సూక్ష్మతంలో రికార్డ్ అయి ఉన్నాయి బాబా. సముద్రంలో నీరంతా కొంత నీరు సూర్యరశ్మికి ఆవిరై పంటలు పండే పొలాలకి మీరు ఇస్తున్నారు కదా. ఆ ప్రక్రియ లేకపోతే ప్రపంచమే లేదు. కాబట్టి 16,108 ఉన్నటువంటి పుణ్యబిందువులు ఈరోజు జీవిస్తూ అంధకారంగా ఉన్న ఆత్మలకి, వినపడే అవయవం ఉండి కూడా వినపడని ఆత్మలకి, మాట్లాడే అవయవాలు ఉండి కూడా శిథిలమైపోయిన ఆ అవయవాలు పనిచేయని స్థితిలోకి వెళ్ళిపోయిన ఆత్మలకి, వాళ్ళ సంబంధంలో పాత్ర అభినయిస్తున్న ఆత్మలకి, వాళ్ళు కుమిలిపోయి పశ్చాత్తాపంతో జీవిస్తున్న ఆత్మలకి వరదానం ప్రసాదించండి బాబా. ఈరోజు వరదానాన్ని ప్రసాదించండి శివబాబా. బాబా ప్రసాదించారు కదా వరదానము. చాలా ఆనందమైనటువంటి రోజు బాబా. మా 84 జన్మలలో
శ్రీకృష్ణుడితో ఉన్న సంపూర్ణమైన భాగ్యంతో తొలుతూగుతున్నా ఇటువంటి సేవ ఎక్కడా ఉండదు. నిన్ను ఆహ్వానించే ఒక దివ్య శక్తి ఇంకే యుగంలోనూ ఉండదు. సృష్టికర్తవు నువ్వు. ముస్లింలు ఏమంటారు బాబా? ఏమంటారు? సృష్టిని పూజించటం కాదు, సృష్టికర్తను పూజించండి అంటారు. వాళ్ళు నీ పిల్లలే కదా ముస్లిమ్స్ కూడా. క్రిస్టియన్లో యేసుక్రీస్తు ఏమన్నారు? పరలోకమునందు తండ్రి ఉన్నాడు, నేను దేవుని కుమారుడు అన్నాడు. వాళ్ళందరూ నీ పిల్లలే కదా. భిన్న భిన్న యుగాలలో భిన్న భిన్న సమయాలలో నీకోసం నిన్ను ప్రత్యక్షం చేయడానికి వాళ్ళు కూడా పాత్ర అభినయించారు కదా బాబా. మాధవుడైన నీకు లేని భేదము మానవులైన మాకెందుకయ్యా? కులము మతము ఈ భేదాలు ఎందుకు బాబా మాకు? మాధవుడైన నీకు లేదు, అందరూ ఈశ్వరీయ కులమే. అలా ఈ ప్రపంచాన్ని తయారు చేసి విశ్వసమ్మేళన వేదికని తీసుకొచ్చి అన్ని ధర్మాల వాళ్ళు ఒకే స్టేజ్ మీదకి వచ్చి శివరాత్రి చేసుకుంటారు చూడముచ్చటగా. అదే అంతిమ ఆహుతి డ్రామా కూడా. దట్ ఈస్ ది లాస్ట్ కర్టెన్ ఆఫ్ దిస్ వరల్డ్ డ్రామా అన్నారు కదా బాబా. సినిమా హాల్లో సినిమా అయిపోగానే తెర కిందకి దిగిపోద్ది ఆటోమేటిక్గా. కాబట్టి ఇంకా ఒక్క దృశ్యం ఉందా బాబా? మరి త్వరగా అందరినీ తయారు చేయండి. బయట ప్రపంచం నీ పిల్లల్లో కూడా ఇక్కడ ఉన్నవాళ్ళు, ఇప్పుడు పాత్ర అభినయిస్తున్న వాళ్ళు, నాది నేను, నా యొక్క ధనం జనం ఆస్తి ఐశ్వర్యాలు నిన్ను కోరుకోవడానికి బదులు ఒక బ్రాహ్మణాత్మ వేరొక బ్రాహ్మణాత్మను కోరుకోవటం వలన జోగి రాసుకుంటే బూడిద రాలినట్టు అయిపోయింది కదా. ఈ బూడిదే ప్రపంచం కళ్ళు కప్పేసి నీ నిజస్వరూపాన్ని నుంచి దూరం అయిపోయి వాళ్ళు ఎన్నో పాపాలు అనుభవిస్తున్నారు. వాళ్ళని రక్షించడానికి కోసమైనా వీళ్ళని ఏం చేస్తారో మీరే చూడండి. వీళ్ళు నీ పిల్లలే, వాళ్ళు నీ పిల్లలే, అందరూ నీ పిల్లలే. ఆరోగ్యంగా ఉన్నవాళ్ళు నీ పిల్లలే, అనారోగ్యంతో ఉన్నవాళ్ళు నీ పిల్లలే, గుడ్డిగా ఉన్నవాళ్ళు నీ పిల్లలే, స్పష్టమైన కళ్ళు నయనాలు ఆరోగ్యంగా ఉన్నవాళ్ళు నీ పిల్లలే. అందరూ నీ పిల్లలే కదయ్యా. ఏ పిల్లల వైబ్రేషన్ ద్వారా అజ్ఞానులు గురవుతున్నారో ఆ పిల్లలను కూడా కరెక్ట్ చేయండి బాబా. కరెక్ట్ చేయండి బాబా. మీకన్నీ తెలుసు, నేను చెప్పవసరం లేదు. నా అదృష్టం ఏంటంటే ఎంతో దివ్య జ్ఞానాన్ని ఆత్మలో ప్రసాదించి ఆ దివ్య జ్ఞానం ద్వారా అంధకారంలో ఉన్న ఈ ప్రపంచాన్ని దివ్య జ్యోతి కింద తయారు చేస్తున్న అదృష్టాన్ని ప్రసాదించావు. చాలా ఆనందమైన రోజు బాబా ఈరోజు. నా జీవితంలో నేను ఎక్కడ ఎన్ని జన్మలు తీసుకుంటానో నాకే తెలీదు. ఎక్కడ పుడతానో, ఎన్ని జన్మల పాత్ర అభినయిస్తానో, అక్కడ ఏ విధంగా ఉంటానో నాకు తెలియదు. కానీ ఈరోజు తలుచుకుంటే ఇంత అద్భుతమైన సేవ, కఠినమైనటువంటి కరడుకట్టిన ఉగ్రవాది టైపులో కార్యం చేసిన ఆత్మలకే పుణ్యాన్ని ప్రసాదించి స్వర్గం తీసుకొస్తున్నావంటే, అసంభవం సంభవం చేస్తున్నావంటే, అకల్యాణంలో కళ్యాణం చేస్తున్నావంటే, ఆ రెండట్లో ఈ ఆత్మని నిమిత్తం చేసుకున్నావంటే ఈ ఆత్మ ఎన్ని జన్మలెత్తినా నీ రుణం తీర్చుకోలేమనేది నా మనసు యొక్క స్పందన మీకు తెలియజేస్తున్నాం బాబా. బాబా వాళ్ళకి వరదానం ప్రసాదించారు కదా.
ఇంకా సంగమేగ అయిపోయే లోపల ఇంకా ఎవరైనా అడ్వాన్స్గా ఒకవేళ అలా జరిగినా వాళ్ళకు కూడా ప్రసాదింటారు కదా బాబా. మాకు ఇంకా పుణ్యం ఈ రోజుతోటి పూర్తి అయిపోయినా నువ్వు ఉన్నావు కాబట్టి ఇంకా అపారమైన పుణ్యాన్ని ప్రసాదించే పరమాత్ముడు పక్కన ఉన్నప్పుడు పుణ్యం ఎందుకు బాబా మాకు? పుణ్యం నీ నుంచి జన్మ తీసుకుంది కాబట్టి సముద్రం నుంచి వర్షం కురిసి నదులు మళ్ళీ సముద్రంలో కలుతున్నట్లు మీరుండగా మాకు ఇంకా పుణ్యం ఎందుకయ్యా? మాకు పుణ్యం కూడా అవసరం లేదు. పాపాత్ములందరికీ ఆ పుణ్యాన్ని పనిచేసి మీ ఛత్రసాయిలో మమ్మల్ని పెట్టుకోండి. సరిపోతుందా బాబా పుణ్యం? చెప్పండి బాబా, సరిపోతుందా? ఒకవేళ సరిపోతే అప్పిచ్చి ఇంకా కొద్దిగా సంగమేగం ఉంది కాబట్టి అందులోది వాళ్ళకి ఇవ్వండి బాబా. ఓవర్ డ్రాఫ్ట్ ఇస్తారు బ్యాంకులో, మరి లోన్ ఇచ్చేవి కదా మాకు, పుణ్యం కూడా లోన్ ఇస్తావా బాబా? గృహం లోన్ ఇచ్చేవు, ఈ గృహం కింద ఉన్న భూమి ఎవరిది? నీది. మేము నివసించే గృహం ఎవరిది? నువ్వు లోన్ ఇచ్చావు. అందుకే బ్రహ్మబాబా అక్కడ గృహాలన్నీ అమ్మించడానికి ఇండియా తీసుకొచ్చావు కదా బాబా. అక్కడే ఉంటే అన్ని గృహాలు అమ్మునైనా పిల్లల కోసం ఉంచును. పరమాత్మ ముందు పరివారం ఎందుకు బాబా? పరమాత్మైన నీ ముందు పరివారం కూడా అవసరం లేదు. అంత దివ్యజ్ఞానాన్ని ప్రసాదించండి బాబా మాకు. అంత పుణ్యాన్ని ప్రసాదించి ఈ రోజుతో పుణ్యం అయిపోతే కొంచెం పెట్టుబడి పెట్టి ఇంకా సరిపోతే వాళ్ళందరికీ ఇచ్చి పుణ్యం ప్రసాదించే నీవు మా పక్కన ఉన్నావు కాబట్టి ఆ రంగు అంటుకుని ఆ కిరణాలు వచ్చి మా ఆత్మ పుణ్యాత్మగా పరమ పవిత్రాత్మగా భగవంతుడితో సమానమైన ఆత్మగా విశ్వ కళ్యాణానికి వెలుగు చూపించే ఒక పెద్ద చర్చ్ లైట్లా ప్రకాశిస్తుంది కదా బాబా. థ్యాంక్ యూ బాబా, మంచి సేవ చేయించావు. ఇది అందరికీ నువ్వే ఎవరెవరికి ప్రసారం చేస్తే ఎవరెవరు పావనం అవుతారో ఇంకా పుణ్యాత్ములు అవుతారో వాళ్ళందరికీ నువ్వే పంపించి బాబా. నాకు తెలియదు ఈ విశిష్టం అంతా, నాకు అవసరం లేదు కూడా ఈ సైన్స్ నీ నుంచి ఉద్భవించింది, నీ సైలెన్స్ శక్తి నుంచి. నువ్వుంటే సైన్స్ ఉన్నట్టే. ఎంతమందికి పంపిస్తావో, ప్రపంచంలో ఏం చేస్తావో అందరినీ పుణ్యాత్మగా చేయండి బాబా. బాబా మీరు అఖిలాండ కోటి బ్రహ్మాండాలకి నాయకుడు కదా. కోటి బ్రహ్మాండాలు ఉన్నాయి పైన, అది నాకు తెలుసు. మీ శక్తి నాకు తెలుసు. అవన్నీ వదులుకొని పిలవగానే వచ్చి వాళ్ళకి ఒక అద్భుతమైన వరదానాన్ని ప్రసాదించేవారు అంటే మీకు వాళ్ళ తరపున, వాళ్ళ బంధువుల తరపున ఈ కరోనా వ్యాధితో అల్లాడిపోతూ ఉద్యోగాలు లేక అలమటిస్తున్న వాళ్ళందరినీ కూడా ఇంక త్వరగా పరంధామకి తీసుకెళ్ళిపోండి బాబా. త్వరగా ప్రాత ప్రపంచాన్ని సమాప్తి చేసేయండి బాబా. ఏదైనా చెత్తను తగలబెట్టేటప్పుడు కిరసనాలు వేస్తే పెట్రోల్ కానీ కిరసనాలు కానీ డీజిల్ కానీ వేస్తే బొగ్గుమని మండిపోతుంది కదా. అలాగే
నీ దివ్య శక్తి కిరణాలు, నీ పవిత్ర సంకల్పాలు ఈ ప్రపంచానికి వెదజల్లి ప్రపంచాన్ని పావనం చేసి అటువంటి అభాగ్యశాలి అల్లలాడిపోతున్న ఆత్మల అందరినీ పరంధామ తీసుకెళ్ళండి బాబా. త్వరలో పూర్తి చేసేయండి. మీరు వెళ్ళిపోతున్నారని మాకు బాధ ఉంటుంది, కానీ నీ పిల్లలు వాళ్ళ బాధ చూడలేకపోతున్నాం బాబా. ఇంకా ముందు ముందు యుద్ధం వచ్చినప్పుడు ఆహారం కూడా లభించదు కదా. చేస్తారు కదా బాబా, త్వరగా పూర్తి చేసేయండి. బాబా, మీరు పిలిచిన వెంటనే వచ్చినందుకు శతకోటి ధన్యవాదాలు. మళ్ళీ పరంధామకి వెళ్ళండి బాబా. ఒక్కసారి ఈ ప్రపంచాన్ని మీ దృష్టితో పావనం చేసి ఈ రోజు నుండి ప్రతి ఒక్కరి మనసులో ఒక భగవంతుడు ఉన్నాడు. అతను నాకు తండ్రి. ఒక భగవంతుడు ఉన్నాడు, అతను కనపడాలి, అతని గురించి తెలుసుకోవాలి అనే ఒక వరదానాన్ని ప్రసాదించి పరంధామకి వెళ్ళండి బాబా. థ్యాంక్ యూ బాబా. టాటా బాబా. థ్యాంక్ యూ బాబా. థ్యాంక్ యూ వెరీ మచ్ బాబా. బై బాబా. టాటా బాబా. థ్యాంక్ యూ బాబా.